ఈరోజు పత్రికా సోదరులకు నమస్కారాలు. వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలకు నాలుగు కాంగ్రెస్ పార్టీ స్విప్ చేసింది. గతంలో ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాం, అదే జరిగింది. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ 4 మున్సిపాలిటీలో మెజారిటీ సీట్లను తీసుకొని చైర్మన్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేము కూర్చోబెడుతున్నాం. మరి ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు లేకుండా, పోలీసులు కానీ అధికారులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బందోబస్తు మంచిగా ఉండి, మరి పోలీస్ సిబ్బంది కానీ మరి ఇతర సిబ్బందులు అందరికీ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మరి మా 6 గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 6 గ్యారెంటీలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వారి చెంతకు చేరుతున్నాయి. ఆ 6 గ్యారెంటీలను మేము ఇచ్చిన బస్సు ఫ్రీ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, మరి గ్యాస్ 500 గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏ కార్యక్రమాలు చేపట్టామో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ ప్రజలకు నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ జిల్లాలో బ్రహ్మరథం పట్టి 4 మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు తాండూరులో కూడా మేము మెజార్టీ స్థానాలు 19 స్థానాలు మేము ఇక్కడ గెలుచుకున్నాం. వికారాబాద్లో కూడా 19 గెలుచుకున్నాం, కొడంగల్లో 10 గెలుచుకున్నాం. మరి వికారాబాద్ పరిగిలో కూడా 8 సీట్లు, 2 ఇండిపెండెంట్లు 10 గెలుచుకున్నాం. మరి తాండూరులో ఇంతకుముందు సాయంత్రం పూట 5 గంటలకు థ్యాంక్స్ చెప్పడానికి ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి పోతే మీడియా పాయింట్ దగ్గరికి పోయి మాట్లాడి రావడం జరిగింది. అప్పుడే మేము ఆల్రెడీ 19 సీట్లు గెలుచుకున్నాం. మరి అప్పుడు ఆడికి పోయినాక కూడా 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అనౌన్స్ చేస్తూ ఉండ్రి. మరి ఇంకోటి 9వ వార్డు కూడా, అది కూడా బీఆర్ఎస్ పార్టీకి పోయింది. మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. అయితే మాజీ ఎమ్మెల్యే గారు తొందరపాటు పడి మరి ఎందుకో ఆయన ఏమనుకుంటున్నాడో, షేరింగ్ వస్తున్నది ఆయన ఫేస్ని చూస్తే ఇది ఏం దీని మనిషా, దయ్యమా, లేకుంటే ఇంకేదా కలవాడినికే ఆ ఫలితాలు తారుమారు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పోయినాడికి ఫలితాలను తారుమారు చేయడానికి పోయిండు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఫ్లస్ట్రేషన్లో వచ్చిండు, వణుకుతున్నాడు మనిషి. మరి ఏం డ్రగ్స్ తాగుతున్నాడా, మరి గంజాయి తాగుతున్నాడా, ఆయన ఏందో పొద్దుటి నుంచి నిద్ర పట్టట్లేదు, మధ్యాహ్నం నుంచో రాత్రి నుంచో. మళ్ళీ ఆయనకు మరి ఏ మనిషి చూసి, ఎమ్మెల్యేని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మీదకే కలవాటికి వచ్చినట్లు పూర గ్యాంగ్ను తీసుకొని రౌడీలను, ఒక 100 మంది రౌడీలను తీసుకొని వచ్చిండు ఆయన. మరి కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు, గుండాలు అని అంటాడు ఆయన. కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు లేరు, గుండాలు లేరు. పోయిందే మేము 5 మంది లోపల. ఆయనకు కూడా పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు 5-6 మంది 10 మందిని పోమని. పోకుండా మళ్ళీ నా వెంట ఉన్న 100 మంది రౌడీలను పోతే నేను పోయి మొత్తం కింద మీద చేస్తా అని చెప్పి అందరినీ పిలిపించుకుంటూ వస్తే కొంతమంది గోడలు దుంకి వస్తున్నారు. ఆ గేట్ను ఎక్కి విజువల్స్ ఉన్నాయి, గేట్ ఎక్కేసి లోపలికి దుంకుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి. మరి గుండాలు కాంగ్రెస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల, మళ్ళీ రోహిత్ రెడ్డా, మనోహర్ రెడ్డా అనేది తేల్చాలి. ఈ తేల్చాలంటే మరి మనోహర్ రెడ్డి బ్యాచ్ ఎంటున్న సభ్యులం, రోహిత్ రెడ్డి ఎంటున్న సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారు, మరి ఎవరు డ్రగ్స్ తాగిర్రు, ఎవరు మందు తాగిర్రు అనేది తేలాలంటే నేను పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మరొకసారి కూడా తప్పకుండా వారిని నార్కోటెక్ టెస్ట్ చేయండి. మాకు అందరికీ ఎవడు బయటపడితే వాళ్ళని శిక్షించండి తప్పకుండా. ఇంకోసారి ఇటువంటి ఆకృత్యాలు చేయకుండా, పునరావృతం కాకుండా కూడా మేలు జరుగుతుంది. కానీ ఎస్పీ గారిని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి కోరుచున్నా. ఎందుకంటే రోహిత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకి ఇంకా నేను ఎక్స్ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ఎక్స్ అయినా, ఓడిపోయినా అనేది లేదు. ఇంకా నేను గెలిచే ఉన్నా, ఎమ్మెల్యేనే ఉన్నా అనే ధీమాలో ఉన్నాడు ఆయన. బచ్పన్ ఖాళీ అంటారు చూడు, బాల్ బచ్పన్. మా ఎమ్మెల్యే సాబ్ చెప్తాడు ఈ డైలాగ్, బాల్ బచ్పన్ అని. బాల్ బచ్పన్ ఖాళీ ఉంది ఆయనకు. మరి ఇంకా ఎక్కడ కూడా బర్దాస్త్ కాకొచ్చింది. అధికారంలో నేనే ఉన్నా, ఇక 28 గెలుచుకుంటా అంటే 28 లేదు, ఏం లేదు, ఎటు కాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆయన తాండూరు విడిచిపెట్టి వదిలిపించి వెళ్ళిపోతేనే బాగుంటుంది. ఆ వచ్చిన 10-12 సీట్లు కూడా ఆ డాక్టర్ సంపత్ దయ వల్ల వచ్చింది. ఆ డాక్టర్ సంపత్ లేకపోతే డిపాజిట్లు కూడా రాకుండే, పూర 4-5 కూడా రాకుండే. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను ఆయనకు ఇంకోసారి కూడా చెప్తున్నా, స్టేట్ మొత్తం ఇంకోసారి కూడా చెప్తున్నా, రోహిత్ రెడ్డిని
ఆలోచన చేసి మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళు గుండా అని చెప్పకుండా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పాడి ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి జనాలు బ్రహ్మరథం పాడి దాదాపుగా 90 సీట్లు మేము గెలవబోతున్నాం. మరి మెజారిటీ సీట్లు మున్సిపాలిటీలో మేము గెలుస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. ఈరోజు కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏం చేసుకున్నారు అనేది మరి ఇప్పుడైనా కనీసం వాళ్ళ మాట్లాడే ధోరణిని మార్చుకోవాలి. నోరు తెరిస్తే వాడు అది చేస్తే వీరిది చేస్తే మరి బాకీ కార్డ్ అనేది ఒకటి అందరికీ ఇంటింటికి పంపించారు మొన్న. ఆ బాకీ కార్డు కాదు, మరి మీ బాకీ కార్డు ఏమేమి ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. 10 సంవత్సరాలు మీరు రాజకీయం చేసారు, అధికారాన్ని ఎంజాయ్ చేసారు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల పాలు చేసిపోయారు. ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు మీకు 65,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ మీకు అందించారు. మరి మీరు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చినప్పుడు 8 లక్షల లోటు బాకీ చేసి 8 లక్షల రూపాయల బాకీ చేసి 8 లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసి మాకు అప్పు చెప్తారు. అయినా ఈ 2 సంవత్సరాల పైచులు సమర్థవంతంగా మంచి పద్ధతిలో పరిపాలించి ఈరోజు ప్రజల మెప్పు కోసం ప్రజలను మెచ్చి మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ అత్యధిక మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం. దీనికి తీసుకొచ్చి బుద్ధి తెచ్చుకున్నాక కనీసం మాట్లాడే ధోరణినన్నా ఈ రోజన్నా మీరు మార్చుకుంటే బాగుంటుందని కూడా వారికి హెచ్చరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మండలం కానీ జిల్లా పరిషత్ కానీ మొత్తం మేమే తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించి మరి ఈ మిగతా 3 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంవత్సరాల్లో కూడా హామీలు ఇచ్చిన దాంట్లో మిగిలిన హామీలు మేజర్ ఏంటంటే వృద్ధులకు 4,000 పింఛన్లు, మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు తప్పకుండా అవి 2 గ్యారెంటీలు తప్పకుండా మేము వాళ్ళకు అమలు చేస్తాం. ఇంకా మాకు టైం ఉంది. రైతులకు కూడా రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా మొత్తం చేయడం జరిగింది. రైతు బంధు కూడా మేము తప్పకుండా కూడా రైతు బంధు వేస్తున్నాం. ఈ ఇన్స్టాల్ వేసేది ఉన్నది. ఈ వారంలో రైతు బంధు కూడా వేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అది కూడా అమలు చేస్తాం. ఏ స్కీమ్ను కూడా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి ప్రజలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు తీసుకొని వెళ్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఉంది కొంతమందికి కోఆప్షన్ మెంబర్ ఇస్తాం, కొంతమందికి వేరే ఇతర పోస్టులు ఏ పోస్టులకు ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. ముఖ్యంగా ఎవరిని కూడా వదిలేదు. ముఖ్యంగా ఈ 10వ వార్డు 13వ వార్డు జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలు మీరు కైవసం చేసుకున్నాం కూడా ముఖ్యంగా ఈ వార్డు పరిస్థితికి వచ్చేవారు మీ తమ్ముడు ఓడిపోవడం దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఓటమి అనేది మనం ప్రజల నుంచి స్వీకరిస్తాం. తప్పకుండా దానికి మనం ఏదో ఫీల్ అయ్యేది కాదు. గెలుపు ఓటములు ఉండనే ఉంటుంది. 13 వార్డును మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. ఓడిపోయినా కానీ 13వ వార్డులో మేము ఉంటాం. తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం వేళ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయి అనుకున్నాం. చాలా సంతోషపడ్డాం కూడా. అటు అధికారులు కానీ ఇటు అన్ని రాజకీయ పక్షాలు కానీ చెదురుమదురు సంఘటనలు అనేవి ప్రతి ఎలక్షన్లో జరుగుతాయి. అవి కామన్ మినాయించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో ఒక గంట కింద ముందు తెలిసిన సంగతి సోషల్ మీడియా ద్వారా తాండూరు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు పూర్తయిన వేళ సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఎన్నికల కేంద్రంలో ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గరికి
బాధ్యత కలిగినటువంటి ఒక 3-4 వ్యక్తుల్ని తీసుకొని, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా పోలీసుల అనుమతితో. అంతలో వచ్చినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, దాంతోపాటు అందరు చూస్తూ ఉన్నారు వీడియోలలో, అరాచకం చేస్తూ గూండాలు రౌడీలు అని చెప్తున్నారు కదా. అక్కడ మీరు వీడియోలో చూసినటువంటి వీడియోలలో చూడండి, ఒకరో మొహం ఎంతెంత లాభ అయినాయో, ఏ పరిస్థితుల్లో వచ్చిందో ఈరోజు అల్లరి చేయడము నిజంగా కూడా చాలా బాధపడాల్సిన విషయం. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది, అసలు ఈ దానికి కారణం ఎవరు, ఇంత అల్లరికి అవసరమైందనే విషయాలను మా డిసిసి అధ్యక్షులు దారాసింగ్ గారు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు. అదే నేను మరొకసారి కూడా పోలీస్ శాఖకు, ఎస్పీ గారికి కానీ డిఎస్పీకి కానీ నేను కోరేది ఒకటే, ఈరోజే మీరు తక్షణమే విజువల్స్ తీసుకొని ఎవరైతే గోడలు దుంకిర్రో, మరి ఎవరైతే డ్రగ్స్ తాగినరా, మందు తాగినరా, సారా తాగినరా, గంజాయి తాగినరా, మరి మా 2 గ్రూపులకు మమ్మల్ని కూడా వదలొద్దు. మేము ఎంతమంది ఉన్నాం, వాళ్ళు ఎంతమంది వచ్చారు, అందరినీ నార్కోటెక్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఎస్పీ గారికి కోరుచున్నా. ఎస్పీ గారు దయచేసి మీరు ఈరోజు కూడా ఇప్పుడు తక్షణమే ఈ రాత్రికి మేము మమ్మల్ని ఎవరెవరు పిలిస్తే మేము రానికే మేము సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో ఆ విజువల్స్ చూసి, వీడియోలు చూసి వాళ్ళని కూడా ఇమ్మీడియట్ తీసుకొని వచ్చి నార్కోటెక్ టెస్ట్ చేపిస్తే అంత బయట పడుతుంది. ఎవరు డ్రగ్స్ తాగిరు, ఎవరు మందు తాగిరు, ఎవరు దుంకులాడిన గోడలు అనేది చూసి వాళ్ళ మీద తక్షణమే చర్యలు చేసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారికి మరొకసారి కూడా కోరుచున్నాను.